పసిడి కుండ, ఈ పసిడి అండి పసిడి బంగారంతో ఉండేది వీళ్ళది. ఈ కుండాకారంగా ఉంది కాబట్టి సరే ఇవన్నీ కూడా రేఖలు. ఇవి రేఖలు ఇలా మొత్తం 32 ఉంటాయి ఇలాగవి రేఖలు. పైన మళ్ళీ కొబ్బరికాయ కది కలసామరిది అంటే అది కొబ్బరికాయ అన్నమాట. ఇది కొబ్బరికాయ. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతినార్జించిన ఏకాదశ రుద్ర ప్రభల తీర్థానికి అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవ్ విభాగంలోని ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్ జాబితాలో ఈ తీర్థానికి చోటు దక్కింది. ఈ మేరకు కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ ఏకాదశ రుద్రప్రభలు జగ్గన్నతోట తీర్థ విశిష్టతపై ప్రధాని మోదీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి షెకావత్కు లేఖలు రాశారు. గతంలో శివకేశవ యూత్ రాసిన లేఖకు ప్రధాని మోదీ స్పందించి ఏకాదశ రుద్రుల ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ 2020 జనవరి 13న ప్రత్యుత్తరం రాశారు. 2023 జనవరి 26న జరిగిన 74వ గణతంత్ర వేడుకల్లో ఏకాదశ రుద్ర ప్రభల నమూనాను ఏపీ శకటంగా ప్రదర్శించడంతో దీనికి దేశవ్యాప్త ఖ్యాతి లభించింది. తాజాగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే విభిన్న సాంప్రదాయ పండుగలకు లభించే జాబితాలో ఏకాదశ రుద్రప్రభలకు తీర్థానికి చోటు లభించింది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రభల గురించి ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీని గురించి జరిగింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ ఏదైతే ఉన్నాయో ఏకాదశి రుద్రుల గురించి మన రిపబ్లిక్ డే ఉత్సవాలు కూడా ప్రదర్శించడం జరిగింది. దాని గురించి 2003 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విశేషాన్ని గుర్తించి అక్కడ శకటాన్ని ఏర్పాటు చేసినప్పుడు చాలా ఆనందం అనిపించి అందరూ కూడా చూశారు, చిత్రించారు. అంటే ఇది మొత్తం మనకి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, వివిధ రాష్ట్రాలకు వ్యాపించింది, దేశాలకు వ్యాపించింది. మరి ప్రపంచంలో ఒక ప్రఖ్యాతమైనటువంటి విశేషంగా నిలిచింది ఇది. మంచిది ఇంచేత ఇంత విశేషం ఉంది కాబట్టి ఇది తెలిసింది. ఇదే మాదిరిగా ప్రతి చోట ప్రతి కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా వివిధ ప్రాంతాల నుంచి బస్సుల సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఆ బస్సులో అందరూ ఎంతమంది వస్తున్నారో ఈ 11 గురుద్దులను కూడా ఒకే రోజు దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి ఏర్పాటు ఆయా ఆర్టీసీ వాళ్ళు ఏర్పాటు చేశారు. అది నిజంగా చాలా గొప్ప విశేషం. అది చాలా విశేషం. దీనికి ఏంటంటే ముఖ్యంగా ఆర్థికమైనటువంటి విషయాల గురించి ఎవ్వరు వెనుకట్లేదు, చక్కగా పెడుతోంది ప్రభుత్వం వారు. అలాగే దీనికి ఇంకా మరింత చేయూతనిచ్చి వాళ్ళు ఆర్థిక సహకారం చేస్తే ఇంకా బాగా ముందుకు వెళుతుంది. ఈ ఉత్సవం అందరూ కూడా బాధ్యతగా తీసుకుని ఆనందం పంచుకొని ఆనందం పంచాలనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా నేను మీకు నా పేరు భమిడిపాటి చింతామణి సిద్ధాంతి, గంగలకూరు.